నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇప్పుడు చాలా మంది కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత పెద్ద జీతం ఉన్నా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేకపోతే కొంతమందికి అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి. కొంతమంది బయట అప్పులు ఇచ్చి అవి తిరిగి రాక బాధపడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఇలా ఉన్నవారు అసలు వీటి నుంచి బయటపడడానికి ఏ అంటే నార్మల్గా అందరికీ తెలుసు లక్ష్మీదేవి ఆరాధన చేయమంటారని. కానీ కొంచెం రిజల్ట్ ఎఫెక్టివ్గా ఉండటానికి, ఫలితం ఇంకా శుభప్రదంగా ఉండడానికి ఏం చేయాలంటారు? వ్యాపారంలో ఖచ్చితంగా మనకి ఏంటిదంటే వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఖచ్చితంగా ఏ వ్యాపారం అయినప్పటికి కూడా అది ధర్మపదమైన వ్యాపారం అయినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కష్టాలు నష్టాలు, వ్యాపారంలో లాసెస్ రావడం, మళ్ళీ గెయిన్స్ రావడం అనేది ఉంటుంది. ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవ్వడం ఉంటుంది. వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. రవ్వంత అదృష్టం ఉంటే రాజయోగాన్ని ఇస్తారని చెప్పేసి అంటుంటారు. ప్రధానంగా వీళ్ళకి జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పంచమ స్థానం ఉద్యోగం గురించి, వ్యాపారంలో లాభాల గురించి, షష్ఠస్థానం అంతా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి, పార్ట్నర్షిప్ బిజినెస్లో అంతా కూడా లాభాల గురించి, మరియు సప్తమ స్థానం అంతా కూడా ధనయోగ కారణంగా చెప్తుంది. మరియు ద్వితీయ స్థానం ధనస్థానం అని చెప్పేసి అంటారు లగ్న ప్రకారంగా. ధనయోగ కారకులంతా కూడా ఈ స్థానం చెప్తుంది. అష్టమ స్థానం ఆకస్మిక ధనయోగాన్ని, దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందుల గురించి, ఆయుస్థానం గురించి చెప్తుంది. తర్వాత దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణం గురించి, రాజస్థానం అంటారు దీనంతా కూడా. విపరీత రాజయోగాలు, సంఘంలో గౌరవం గురించి కానీ, మంచి గుడ్విల్ గురించి కానీ, పేరు ప్రఖ్యాతలు గురించి కానీ జాతకం అని చెప్తూ ఉంటుంది. జాతక ప్రభావంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచరిస్తూనే లక్ష్మీ కుబేర శాంతి హోమం అనేది ఉంటుంది. ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమం అంతా కూడా పౌర్ణమి వేళలో ప్రాతకాలంలో కానీ, ప్రదోషకాలంలో కానీ తామర పూలతోటి, తేనెతోటి మరియు అమ్మవారికి ప్రీతికరంగా యాలకులతోటి హోమం అనేది ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా సంపుటితంగా ఉంటుంది. మూలమంత్రం అంతా కూడా సంపుటితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమం అంతా కూడా మహాలక్ష్మి మూలమంత్రాన్ని, కుబేర మూలమంత్రాన్ని అంతా కూడా సంపుటితం చేసుకొని హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం. ఈ రకంగా 3 సార్లు కానీ 8 సార్లు కానీ ఆచరిస్తే కనుక వ్యాపారంలో ఒడుతులు కదంతా కూడా తగ్గుతుంది. రావాల్సిన వాకిళ్ళంతా కూడా మీకంతా కూడా రాబడి అంతా కూడా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకుంటుంది. రాగి యంత్రాన్ని అంతా కూడా చేత్తో రాసిన యంత్రాన్ని అంతా కూడా తెప్పించుకోవాలి. మీరంతా కూడా మిషన్ వేయడం అంతా కూడా ఫలితం ఎక్కువగా ఉండదు. ఆ చేత్తో రాసిన యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని దానంతా కూడా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించుకున్న యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని దాన్ని పూజలో పెట్టిన దగ్గర మేమంతా కూడా మీకు ఏం చేస్తామంటే దాన్ని అంతా కూడా యంత్రస్థాపన చేసుకోవడానికి ప్రాణప్రతిష్ఠ చేసి దానికంతా కూడా జపము, తర్పణాలు, శ్రీసూక్త పారణము, ఒక మంత్రశక్తిని అంతా కూడా దానికి ఆవహింప చేసి దానికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించిన తర్వాత శాంతి పూజలంతా కూడా ఆచరించి ధన ఆకర్షణ పెరగడానికి, ధనయోగాన్ని కలిగే విధంగా, రాజయోగం వచ్చే విధంగా యంత్రాన్ని అంతా కూడా వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ ప్రాంగణంలో కానీ, తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో, ఈశాన్య భాగంలో పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే చెప్పిన విధంగా లక్ష్మీ కుబేర శాంతి హోమం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు, శీఘ్ర ఫలితాలంతా కూడా 41 రోజుల నుంచే మీకంతా కూడా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు హోమం చేసాం, రేపు వచ్చిన రిజల్ట్ రావాలంటే రాదు, కొంచెం టైం పడుతుంది. వాళ్ళ జాతకంలో యోగము ఏ దశ నడుస్తుంది, ఆ దశనాథుడు చెప్పిన ఈ గ్రహస్థితులు అంతా కూడా ఉంటాయి. పంచమ స్థానము, ఆ గ్రహాలంతా కూడా బలాన్ని చేకూర్చాలి కదా. బలము వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. ఒక గ్రహాలంతా కూడా గోచారం నుంచి మారినప్పుడు గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా శుభవీక్షణ మన దగ్గర పడినప్పుడు అంతా కూడా ఫలితం అంతా కూడా శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నెలలో పౌర్ణమికి చేయమని చెప్పారు కదా, అంటే ప్రతి నెల పౌర్ణమికి 8 నెలలు చేయాలి. అది అట్లా 8 నెలలు చేయాలి కంటిన్యూస్ గా. అదే మీరు అమ్మవారి దేవాలయంలో చేయొచ్చు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు, శ్రీ సూక్త పారాయణం ఆచరించడం, పారాయణం చేయించడం, తద్వారా తామర పూలతోటి అమ్మవారిని అర్చించడం. లేదు తామర పూలు కొనేంత లేదు మన దగ్గర, తులసి దళాలతో పూజ చేసుకోవడం, మల్లెపూలతో పూజ చేయడం వల్ల చాలా ప్రీతి అమ్మవారికి. మల్లెపూలతో అర్చించడం వల్ల, శ్రీ సూక్త పారాయణంగా కుంకుమార్చన చేయించడం, అభిషేకాది కార్యక్రమాలు, ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ కారకంగా ఉండడానికి ఆస్కారం, శీఘ్ర ఫలితాలు పొందడానికి ప్రయత్నించడం కూడా
దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, మరియు ఇక్కడంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం. కుబేర మంత్రం ఈ మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని జపం చేసుకున్న మాత్రం చేత రాజయోగ ప్రాప్తి రావడం కాస్కరం. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి యక్షరాజాయ ధనధాన్యాది సమృద్ధి దేహిమే దాపయ దాపయ స్వాహ అనే నామం అనేది ఉంటుంది. యక్షాయ కుబేరాయ అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ అనే నామాన్ని ప్రతించడం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కుబేరుడంతా కూడా ధన నిధులకంతా కూడా అధిపతి, ప్రధానంగా నవనిధులకంతా కూడా అధిపతి. యక్ష స్వరూపంగా ఉంటారు యక్షరాజు. కుబేరుడు అనుగ్రహం రావాలన్నా, ధనయోగం రావాలన్నా, స్థిరాస్తి రావాలన్నా, స్థిరంగా ఐశ్వర్యం నిలబడాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉండాలి. ప్రతి నిమిషం కూడా లక్ష్మీదేవి మరియు కుబేరుడు ఉండే చిత్రపటాన్ని తెచ్చుకొని యంత్ర రూపంలో ఉంటుంది, స్త్రీ యంత్రం లాగా ఉంటుంది ఆ చిత్రపటంలో అంతా కూడా. ఆ పటాన్ని అంతా కూడా ఇంట్లో తెచ్చుకొని ఆవునేతో దీపారాధన చేయడం, బెల్లం పరవాన్నాన్ని, ఆవు పాలు చేసిన పరవాన్నాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఈ యొక్క ఆవునేతో దీపారాధన చేయడం వల్ల ధన ఆకర్షణ పెరుగుతుంది. గోమాత సేవ చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారంలో వృత్తిరీత్యా వ్యాపారరీత్యా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా ప్రధానంగా గ్రహదోష నివారణ చేయించుకోవాలి. ఈ యజ్ఞ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమం అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమం అంతా కూడా ఆచరించాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమతి.